హాయ్. టైం ఎగ్జాక్ట్లీ 1:50 అవుతుంది. సో మనమైతే చాంగి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ అంటే ఏముంది, యాజ్ యూజువల్ ఇండియా ట్రిప్ అయి ఉంటుంది అనుకుంటున్నారు కదా. ఎస్, ఇండియా ట్రిప్పే, కానీ కొంచెం కొత్తగా అనమాట. ఎప్పుడు మనం ఊరు వెళ్తున్నామంటే సింగపూర్ టు ఇండియా, ఇండియా టు సింగపూర్, దిక్కులు చూడకుండా ఈ రెండు ప్లేస్లకి వెళ్ళొచ్చేసేవాళ్ళం. బట్ ఈసారి అలా కాదు. గత 2.5 yearsగా ప్లాన్ చేస్తున్న ప్లేస్కి వెళ్ళి తర్వాత మనం ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ చాలా స్పెషల్. ఎక్కువసేపు నాంచను, చెప్పేస్తాను. 3 years బ్యాక్ మన ఫుల్ ఫ్యామిలీ, అంటే అమ్మ వాళ్ళని, అత్తయ్య గారు వాళ్ళని అందరినీ కలిపి మెమొరబుల్గా ఉండాలని ఒక ట్రిప్ వేసాము. చాలా మంచి పుణ్యక్షేత్రం, చాలా మంది డ్రీమ్ ప్లేస్, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ కూడా అది. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాము, బట్ అవ్వలేదు. అంటే అంటారు కదా, మనం అనుకుంటే కాదు, దేవుడు పర్మిషన్ ఇస్తేనే అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళగలమని చెప్పి. మనం ఎన్ని రోజులు ప్లాన్ చేస్తే అవ్వంది, ఇప్పుడు ఆయన రప్పించాలనుకున్నాడు కాబట్టి కుదిరింది. సో 1:55 అయింది ఇప్పుడు టైము. 5:50కి ఇక్కడ నుంచి ఫ్లైట్ అనమాట. ఇక్కడ నుంచి బెంగళూరు టు మనం వెళ్ళబోయే పుణ్యక్షేత్రం ప్లేస్. 1 day ట్రిప్ లాగా అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరికాయి, సో ఇక్కడ నుంచి అలా ప్లాన్ చేసాము. అది ఈ వీడియో. ఇంకెందుకు లేటు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా శివాని, నేను మీ శివాని. సో ఈ ట్రావెల్ వీడియోలో ఆల్రెడీ మనం వెళ్ళబోయే ప్లేస్ పేరు చెప్పేస్తాను, షిరిడీకి అనమాట. షిరిడీలో షాపింగ్ ప్లేసెస్ కానీ, టెంపుల్ కానీ, అండ్ మేము స్టే చేయబోయే ప్లేస్, అన్ని డీటెయిల్స్ కవర్ చేద్దాము. ఒక యూట్యూబర్ కష్టాలు ఏంటో ఇంకో యూట్యూబర్కే తెలుస్తాయి. నేనేమో యూట్యూబ్లో వీడియోలు పెడదామని చాలా వీడియోలు తీస్తాను. నేను ఎడిట్ చేసే లోపు సగం ఓపిక అయిపోతుంది, తర్వాత అవి అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతాయి. అఫ్కోర్స్ ఇది చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. దీనికి తోడు ఇంట్రోవర్ట్స్ అనమాట. నేను అలాగని ఇంట్రోవర్ట్ని కాదు, అలాగని ఎక్స్ట్రోవర్ట్ని కాదు. మంచిగా నా దగ్గర కూర్చొని ఎవరన్నా మాట్లాడితే సూపర్గా మాట్లాడతాను. కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో, ఇలాంటి మంచి మంచి డెకరేషన్స్ ఉన్న ప్లేస్లో వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవాలంటే మాత్రం నన్ను ఎవ్వరూ చూడకూడదు, ఆ ప్లేస్లో ఎవ్వరూ ఉండకూడదు, ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇన్నిటిలో నాకు వీడియో క్లిప్ దొరకడానికి అక్కడక్కడే ఆల్మోస్ట్ 4-5 hours పడుతుంది. ఉంటే ఎవరైనా కావాలంటారు, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో కామెంట్ చేయండి. ఏవో మెమోరీస్ని మూట కట్టేద్దామని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫోన్లో మెమొరీ సరిపోవట్లేదు, ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోలు అని పెట్టుకోగలని చెప్పండి. యూట్యూబ్లో అయితే అలా పడుంటాయి అనేసి అనుకున్నాను. కానీ నాకున్న మొహమాటానికి, నాకున్న షైకి ఇప్పుడు గంట నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాను ఒక్క వీడియో క్లిప్ కోసం. ఇప్పుడన్నా పోనీ తీసుకుంటున్నానా అంటే టైం ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. ఇంక ఇక్కడ ఉండే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరూ క్లోజ్ చేసుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు చూస్తే మనం వీడియో తీసే వీడియో కూడా ఆపేస్తాము. అసలు ఇదేంటో నాకు అర్థమే కాదు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అనుకుంటాను అనమాట, ఇవన్నీ పట్టించుకోకూడదు, చాలా మంది యూట్యూబర్స్ చూడ ఎంత బాగా ఇస్తారో వీడియోస్, ఈ చెయ్యొద్దు ఏమొద్దు, హ్యాపీగా మన పాటికి మనం ఎవరిని చూడకుండా మన పాటికి మనం వీడియో తీసుకుందాం అనుకుంటాను. కానీ లొకేషన్లోకి వచ్చి ఇలా ఫోన్ బయటికి తీయగానే వాడు వచ్చేస్తాడు, మొహమాటస్తుడు. ఇంకింతే, ఇదన్నమాట పరిస్థితి. నా బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత బాగుందో కదా. ఈ చాంగి ఎయిర్పోర్ట్లో ఇది వన్ ఆఫ్ ద స్పాట్ అనమాట. ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. అంతే, ఇంకా ఏం చేయలేము. ఫస్ట్ అయితే ఈ జర్నీకి మాకు ఎంత ఛార్జ్ అయింది, టైమింగ్స్ ఏంటి అవి చెప్పేస్తాను. సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి మనకి షిరిడీకి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి షిరిడీకి. ఈరోజు బుధవారం ఉదయాన్నే 5:50 మనకు ఫ్లైట్. సో ఇండియా టైంలో 7:50 అంతా మనం బెంగళూరులో ఉంటాము. అక్కడ నుంచి ఒక 3 hours లేఓవర్ ఉంది. సో ఆ 3 hours తర్వాత బెంగళూరు టు షిరిడీ వెళ్తాము. సో వెళ్ళి హోటల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి సాయంత్రం దర్శనానికి వెళ్ళి, సో నెక్స్ట్ గురువారం మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని, గురువారం మధ్యాహ్నం మళ్ళీ ఫ్లైట్ అనమాట 12 గంటలకి. షిరిడీ టు హైదరాబాద్లో మళ్ళీ 3 hours లేఓవర్, హైదరాబాద్ టు తిరుపతి. సో ఇదనమాట మన ఫ్లైట్ డీటెయిల్స్. అండ్ మాకు వచ్చేసి ముగ్గురికి కలిపి 98,000 పడింది. విత్ ఇంకా అన్ని ఛార్జెస్ అవి ఇవి అన్నీ కలిపి 1 lakh పడింది ఎగ్జాక్ట్గా. జస్ట్ ఇక్కడ నుంచి షిరిడీ నుంచి ఇంటికి అంటే తిరుపతి. సో వీటికి ముగ్గురికి 1 lakh ఛార్జ్ అయింది. ఖచ్చితంగా కొంచెం హై బడ్జెటే, బట్ మేము ఇప్పుడు ఈ టైంలో చూసినందుకు మాకు ఇక్కడ నుంచి చెన్నైకే ఆల్మోస్ట్ ముగ్గురికి 70,000 పడుతుంది.
సో ఇంకా 30,000 లో మనం షిరిడీకి వెళ్ళి రిటర్న్ అవ్వచ్చు. సో పైగా ఇది మేము 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నామని చెప్పాను కదా. సో ఫైనల్ గా అయ్యింది. సో అదనమాట ఫ్లైట్ ప్లస్ చార్జెస్ డీటెయిల్స్. సంపాదించేటంతా ఈ ఛార్జీలకే సరిపోతుందేమో అనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు తప్పదండి. ఇక ఫారెన్ లో ఉన్నప్పుడు ఇంకా ఈ చార్జెస్ ని వీటిని బేర్ చేయాల్సిందే మనం. బేర్ అంటే గుర్తొచ్చింది, నా వెనక బేర్ ఉంది చూడండి. బేర్ కాదు, డీర్ ఉంది. ఫ్లైట్ జర్నీ అనుకుంటాం కానీ బాబోయ్ మనం అనుకున్నంత ఈజీ కాదండి, అందులోనూ చిన్న పిల్లలతోటి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు చెవుల నొప్పితోటి అల్లాడిపోతుంటారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఎవరైనా పిల్లలు ఏడుస్తుంటే మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి ఏడుస్తారు. నాకు తెలిసి ఫారెన్ లో ఉండే వాళ్ళ చిన్న పిల్లల తల్లిదండ్రులు అందరూ ఈ ప్రాబ్లమ్ కి రిలేట్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ ఇలా సన్ రైజెస్ చూసుకుంటూ స్కై లో ఇలా జర్నీ చేయడం బాగా అనిపించింది. అయ్యో బాబోయ్ షిరిడి అసలు ఎంతలా మారిపోయిందోనండి. 3 years బ్యాక్ లగేజ్ రిసీవ్ చేసుకునే ప్లేస్ ఓపెన్ లో ఉండేది. ఇప్పుడు ప్రాపర్ గా అన్ని సెట్టింగ్స్ చేసి బెల్ట్లు అవి చక్కగా పెట్టారు. ఈ బాబా గారి సెల్ఫీ పాయింట్ మాత్రం అప్పుడు కూడా ఉందిలేండి. ఇంకా అలా బయటికి రాగానే క్యాబ్ తీసుకున్నాము. ఈ జర్నీ మేము 2026 మార్చ్ నెలలో చేసాము. అప్పటికే ఇండియాలో ఎండలు అద్దరిపోతున్నాయి, అసలు చాలా దారుణంగా ఉన్నాయి. దట్టు మేము కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకోవడం వల్ల ఏమో కానీ ఫుల్ డే అంతా జర్నీనే సరిపోయింది. అసలు బాడీ అంతా డిహైడ్రేషన్ ఫీలింగ్ వచ్చేసింది. ఇదే వన్ డే మేము స్టే చేయబోయే కాటేజ్. 2 beds, వాష్రూమ్ సపరేట్, టాయిలెట్ సపరేట్ ఇచ్చారు. 3:30 అయిపోయింది మేము షిరిడీలో దిగేసప్పటికి. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోదామని గట్టిగా ఫిక్స్ అయ్యాము. భోజనం చేద్దామంటే ఆకలి లేదు కానీ దాహం మాత్రం విపరీతంగా అనిపించింది. వెంటనే స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది కానీ ఫ్లోటింగ్ ఎందుకో మేము వెళ్ళిన టైంలో చాలానే ఉంది. ఇంకా అలా నైట్ ఎక్కువసేపు రూమ్ చేసే ఓపిక కూడా లేదు. జస్ట్ ఒక 2-3 లైన్స్ ఆ షిరిడి వీధుల్లో అలా అలా చూసేసి వెంటనే నా ఫేవరెట్ ఈ టాంగా ఎక్కాను. ఎక్కినప్పటి నుంచి ఇంకా ఆ అంకుల్ ని నాకున్న అరకొర హిందీ జ్ఞానంతో ఆయన హిందీ మర్చిపోయేలా చేసేసాను. బై ద వే నాకు ఇలా టాంగాలంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు రిక్షాలో తీసుకెళ్లేది. అప్పుడు చాలా చిన్నపిల్లని, ఊహ కూడా సరిగా తెలిసి తెలియకుండా ఉన్న టైం అన్నమాట. భలే సరదాగా అనిపించేది. మళ్ళీ ఇప్పుడు ఇలా టాంగాలో వెళ్తుంటే చాలా సరదాగా అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరం కలిసి టాంగా ఎక్కాలని చాలా ట్రై చేసాము. బట్ బిజీ షెడ్యూల్స్ టూర్స్ తోటి అవ్వలేదు. ఆ విష్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. ఇంకా ఆ అంకుల్ అయితే నా హిందీని చూసి భయపడి పారిపోతారేమో అనుకున్నాను. బట్ చాలా ఓపిక్ గా ఆయన విషయాలు, నేను గుర్రం గురించి అడిగితే ఆయన ఫ్యామిలీ మొత్తం గురించి చెప్పేశారు, కళ్ళా కప్పటం లేకుండా. మళ్ళీ ఇక్కడ యానిమల్ హెరాసింగ్ అని చెప్పి కమెంట్లు పెట్టకండి. అలా ఒక్క బేరం వచ్చినా కూడా వీళ్ళకి ఇల్లు గడుస్తుంది, ఆ ఉద్దేశంలో చూడండి. అందుకే ఫుల్ అమౌంట్ ఇస్తామని ఇంక ఎక్స్ట్రా ఎవరిని ఎక్కనివ్వలేదు. ఎందుకంటే హార్స్ ఎక్కువ వెయిట్ మోయకూడదు అనే ఉద్దేశంతో. లాస్ట్ లో అంకుల్ నేను అడగకుండానే మీ ముగ్గురు కూర్చోండమ్మా, మీ ఫ్యామిలీకి ఫోటో తీస్తాను, వీడియో తీస్తాను అని హిందీలో చెప్పారు. అందుకే ఇక్కడ గుర్రంతో కొన్ని స్టంట్లు చేశాను అనమాట. బై ద వే ఆ ఫుడ్ తినలేదు. మీలో కొంతమందికి కోపం వచ్చినా పర్వాలేదు, ఉన్న విషయం అయితే చెప్తున్నాను. షిరిడి వెళ్ళినప్పుడు మేము ఇంకా నాకు తెలిసిన చాలా మంది పెట్టిన పెద్ద కంప్లైంట్స్ ఏంటంటే ఫుడ్ చాలా అన్హైజీనిక్ గా ఉంటుంది, ఇంకా చాలా అడల్టరేటెడ్ ఫుడ్ దొరుకుతుంది అని. ఎస్, ఇది 80% నిజమండి. ఎందుకంటే ఇప్పటికి 3 times షిరిడి వెళ్ళాం మేము. ప్రతిసారి కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ ఇది. ఆ ఫుల్ డే ఎండకి అసలే భోంచే బుద్ధి కాలేదు. దానికి తోడు మా టైమింగ్స్ కూడా సెట్ కాలేదు. అలా లెమన్ వాటర్ తోటి ఇంకా షుగర్ కేన్ జ్యూసెస్ తోటి ఆ పూటంతా గడిచిపోయింది. షిరిడీలో మేము స్టే చేసింది అయితే కరివేనా అండి. ఒక ఫ్యామిలీకి 1000 రూపీస్ చార్జ్ చేస్తారు వన్ డే కి. ఇంకా భోజనం కూడా ఫ్రీ ఇస్తారు. ఈ హార్స్ పేరు జిగర్ అంట. ఈ హార్స్ పేరు. ఎర్లీ మార్నింగ్ లేచి అలా రెడీ అయి బయటకు వస్తుంటే చక్కగా సాయిబాబా భజనలు వినిపించాయి. ఎక్కడి నుంచా అని బయటకు వచ్చి చూసాం కదా, ఇంకప్పుడు ఎంచక్క గురువారం పొద్దున్నే ఇక్కడ ఉండే ఆడవాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న మగవాళ్ళు సాయిబాబా భజనలు చేసుకుంటూ ప్రతి వీధి తిరుగుతున్నారు. చాలా బాగా అనిపించింది, చాలా రిఫ్రెష్ గా అనిపించింది. ఇందాక ఫుడ్ కోసం చాలా మంది ఇబ్బంది పడతారని చెప్తున్నాను కదా, ఈ హోటల్ అయితే నేను 100% రికమెండ్ చేస్తాను. ప్రాపర్ గా మన సైడ్
దొరికే రవ్వ ఇడ్లీ, చట్నీ, ఇంకా టిఫిన్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి. మేము తీసుకున్న 3 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రాపర్ గా ఉన్నాయి. ప్లస్ లోపలికి వెళ్ళాక కానీ కిచెన్ కూడా కనిపించింది. కంపేర్ టు అదర్ రెస్టారెంట్ హోటల్స్ చాలా హైజీన్ గా అనిపించింది నాకు. కొత్తగా పెట్టారో ఏమో తెలియదు, బట్ హైజీన్ బాగానే మెయింటైన్ చేశారు. అండ్ మా వారు ఆఫ్టర్ 3 ఇయర్స్ కాఫీ టేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా వారు షిరిడి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక తనకి ఇష్టమైన ఐటమ్ ని వదిలిపెడతారు. వదిలిపెట్టడం అంటే కంప్లీట్ గా కాదు, మళ్ళీ వచ్చి దర్శనం చేసుకునేంత వరకు ఆ ఐటమ్ ని తినరు, తాగరు. లాస్ట్ టైం ఇలాగే కోవాని వదిలిపెట్టారు. 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కోవాని మళ్ళీ తినడం స్టార్ట్ చేసి అప్పుడు కాఫీ వదిలేశారు. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు కాఫీ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కోవా వదిలేశారు. ఈ రెండు మా వారికి చాలా ఇష్టమైనవి అనమాట. సో లాస్ట్ టైం కోవా, దాని తర్వాత కాఫీ, మళ్ళీ కోవా, ఇలాగనమాట. ఈ పోహా నార్త్ ఇండియన్స్ చాలా బాగా చేస్తారు, ఎందుకంటే ఇది నార్త్ ఇండియన్ రెసిపీ కాబట్టి. సో ట్రై చేద్దామని ఒక ప్లేట్ తీసుకున్నాము. క్వాంటిటీ చాలా లిమిటెడ్ గా ఇచ్చారు, బట్ వేస్ట్ అవ్వలేదు. ఎక్కువ ఇచ్చినా మనం అంతా తినలేం కాబట్టి ప్రాపర్ గా అనిపించింది నాకు. అప్పటికే తినలేక కంప్లీట్ చేసాము. సో ఎవరైనా షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఫుడ్ కి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఎంచక్క ఈ హోటల్ కి అయితే వెళ్ళండి. ఐఎమ్ షూర్ మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడైతే మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. గురువారం కదా, ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. పైగా మార్చ్ లో మేము వెళ్ళినప్పుడు నార్మల్ గా ఫ్రీ దర్శనం కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ చూసి అసలే 12 o'clock కి రిటర్న్ ఫ్లైట్ ఉందని చెప్పేసి 300 టికెట్ అయితే మేము తీసుకున్నామండి. దర్శనం బాగా జరిగింది. అక్కడ నుంచి లెండి తోట చూసాము. నెక్స్ట్ బాబా గారి దర్శనం అవ్వగానే నెక్స్ట్ చావడి, ద్వారకామాయి, ఇంకా షిరిడీలో సాయిబాబా గారు యూజ్ చేసి పెట్టిన వస్తువులన్నీ భద్రపరిచే స్థలం అయినటువంటి మ్యూజియం కూడా చూసామండి. ఇవన్నీ చూసి కిందకు వచ్చే టైంలోనే మాకు అన్నప్రసాదం టికెట్ దొరికింది. సో ఇంకా అలా అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము. మేము దర్శనం చేసుకొని రిటర్న్ వస్తూ ఉంటే అన్నప్రసాదం టికెట్లు ఇచ్చేవాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారనమాట. మాకు ఫస్ట్ తెలియక దేనికి టికెట్స్ అని అంటే అన్నప్రసాదానికి రండి తీసుకోండి అని చూపించారు. నిజంగా బాబా గారు ఈ రోజు పిలిచి అన్నం పెడదాం అనుకుంటే మనం ఎందుకు వద్దంటాం చెప్పండి అని చెప్పి ఇంకా ఆ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఇదే శ్రీ సాయి ప్రసాద నిలయం. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న టికెట్ కనుక చూపించామంటే అన్నప్రసాదం పెడతారు, ఫ్రీ అన్నమాట. ఈ టికెట్ కి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి టికెట్ తీసుకోకుండా వెళ్ళినా కూడా ఫుడ్ పెడతారు. వాషింగ్ ఏరియాస్ గానీ, ఆ ఫుడ్ తినే హాల్స్ గానీ చాలా పెద్దవండి. ఒకేసారి ఒక 1000 నుంచి 1500 మంది కూర్చొని తినొచ్చు. సీటింగ్ అసలు చాలా ఉంది. మేము వెళ్ళిన రోజైతే పప్పు, చపాతి, రైసు, రసము, ఇంకా లడ్డు ఇచ్చారు. ఇంకా అక్కడ అన్నప్రసాదం తినేసి ఫ్లైట్ లేట్ అయిపోతుందేమోనని వెంటనే రూమ్ కి వచ్చి బ్యాగ్ సర్దేసి పెట్టుకొని ఉన్నాం. అప్పటికే ఇంకా బ్యాగ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేసామండి. ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, బట్ దర్శనం బాగా జరిగింది. నేను ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, బట్ డీహైడ్రేషన్ అనిపించింది. ఎండ ఎక్కువగా ఉంది, టైమింగ్స్ కుదరలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ద డే బాబా గారి దర్శనం మాకు చాలా ప్రశాంతంగా జరిగింది. సో నేను చాలా వీడియోలు ప్లాన్ చేశాను, అన్ని ఏవేవో చేద్దాం అనుకున్నాను, బట్ వన్స్ అక్కడికి వెళ్ళాక ఇంకా అస్సలు ఓపిక లేక దర్శనం మాత్రమే ప్రాపర్ గా చేసుకున్నాము. మేబీ డైరెక్ట్ తిరుపతి టు షిరిడి వెళ్ళుంటే ఇంత అలసట ఉండేది కాదేమో. సింగపూర్ నుంచి షిరిడీకి రావడం, అది 2 ఫ్లైట్లు ఎక్కి దిగి మళ్ళీ వెళ్ళడానికి ఇంకో 2, టోటల్ గా 4 ఫ్లైట్స్ 1.5 day లో ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ జర్నీ, ఆ వెయిటింగ్, వీటన్నిటి వల్ల చాలా విసుగొచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చాక ఇలా అన్ని ఫ్లైట్ల గురించి చక్కగా తెలుగులో రాసుంటే నాకు అసలు ఆ తెలుగు అక్షరాలు చూసి ఎంత ఆనందం అనిపించిందో. తిరుపతికి వచ్చే ఫ్లైట్ అయితే చాలా చిన్నది. ఇంకా అలా నైట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతిలో దిగేటప్పటికే 8 అయిపోయింది. ఇంకా అలా దిగేసి ఇంటికి వెళ్ళాము. సో ఇలా ఆఫ్టర్ 3 years షిరిడి ప్రయాణం అయితే జరిగిందండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ శివాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.